ప్రజాస్వామ్యంలో హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలతోటి అవుతుంది. పబ్లిక్ తోటి పెట్టుకుంటే పాలకుల కుర్చీని ఏడికాడ 16 వక్కలు చేసి ఇసిరి పడేస్తారు. పబ్లిక్కు మంచి చేస్తేనే మంచిగుంటారు. ముంచే వ్యవహారాలు చేస్తే బట్టల ముళ్ళ చదురుకొని బాగా అయ్యేటట్టు చేస్తారు. ఇగో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మేడం కథ గదే అయింది. ఇప్పుడు జనాలకు కోపం వస్తే ఒకనయ్య చెప్పినా వినరు. మన పాలి దేశం బంగ్లాదేశ్ అయితే అగ్గై మండుతున్నది మొన్నటిసైంది. 1 2 3 4 షేక్ హసీనా ఈజ్ ఏ డిటెక్టర్ అని నిరుద్యోగులు యూత్ అంతా ప్రధాని కుర్చీలకు వెళ్ళి హసీనా మేడం దిగిపోవాలని జంగు చేస్తున్నారు. హసీనా మేడం ప్రధాని పదవిలోకి వెళ్ళి దిగిపోవాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి అక్కడి ప్రతిపక్షాలు, నిరుద్యోగులు, విద్యార్థులంతా సర్కారు మీద జంగులేపారు. ఇక లొల్లులు కంట్రోల్ చేసేందుకు పోలీసు వాళ్ళు కాల్పులు జరిపితే ఏందక్కో 100 మంది మీదనే జీవిడిచిరు. ఇప్పటిదాకా సర్కారుకు పన్నులు కట్టమని సహాయ నిరాకరణ ఉద్యమం పేరుతోటి ఇలా ప్రధానిలు ముట్టడిచ్చేందుకు లాంగ్ మార్చుకు ప్లాన్ వేసిరు. పరిస్థితి చేయి దాటిపోయింది మేడం. ఏ టైంలోనైనా సరే నిరసనకారులు మీ ఇంటిని చుట్టుముడుతున్నారు, మీరు బయట దేశం ఏదైనా పారిపోయిందే కావాలని మిలిటరీలు చెప్పుడుతోటే ప్రధాని మేడం బట్టలు బ్యాగులో చదువుకొని ఆయనతో ఆర్మీ హెలికాప్టర్ ఎక్కి అగో మన దేశం వచ్చేసింది. ఇక ఇంకో దిక్కు లొలి పెట్టేటోళ్ళంతా ప్రధాని ఇంట్లోకి వచ్చి ఎట్లా ఆగమాగం చందనం చేసిరో సుడురిగా. దొరికినోనికి దొరికినంత అన్నట్టు ప్రధాని ఇంట్లో వాడి సోఫాలు, కుర్చీలు, ఖరీదైన వస్తువులు ఆన్ ఎత్తుకపోయిరుగా. కొందరైతే పరుపులలో వండుకొని కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు సంబరపడ్డారు. ఇల్లంతా కిష్కింద కాండ చేసినరనుకో రాదురి. ఇక ఇంకొందరు మేడం ఇంట్లో దొరికిన బిర్యానీ పట్టుకొని కమ్మగా తిన్నారు. నడుమ తాలిబాన్లు అక్కడి ప్రెసిడెంట్ ఇంట్లో జోరి ఎట్లా అంగడి చేసిరో చూసినాం కదా. సేమ్ అదే తీరులో ప్రధాని ఇంటిని కూడా ఇప్పుడు ఐతారం అంగడి చేసి పడేసిరు. మరి వాళ్ళంతా గంతగానం ఎందుకు లొలి చేస్తురట అంటే 1971లో పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్కైన యుద్ధంలో జీవిడిచిన సైనికుల వారసులకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలల్లో, ప్రభుత్వ ఉద్యోగాలల్లో 56% రిజర్వేషన్ ఇస్తామని మేడం చట్టం చేసిందట. అంటే ఫ్రీడమ్ ఫైటర్ల మనవలకు మనవరాళ్లకు రిజర్వేషన్లు పెంచిరు. గంతే ఇక వాళ్ళకెందుకు అంతగానం రిజర్వేషన్లు అని అక్కడి నిరుద్యోగులు, విద్యార్థులు జంగులేపారు. ఫ్రీడమ్ ఫైటర్ల 3వ జనరేషన్కు రిజర్వేషన్లు ఇస్తే మరి మేమంతా ఏం కావాలని చెప్పి ప్రధాని మేడం మీద ఉద్యమం షురూ చేసిరు. అదిగా రోజింత ముదిరి ఇవాళ మేడం ప్రధాని కొలువుకు రాజీనామా పెట్టి పెట్టే బేడా చదువుకొని దేశమే ఇడిచిపెట్టి పరారయ్యేటట్టు చేసింది. అగో ప్రజా ఉద్యమాల పవర్ గట్లుంటది అన్నట్టు.